ఈరోజైతే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్ అయితే చూసుకుంటే మనం ఇండియాలో ఎక్కడున్నా కూడా జగన్ ప్రభుత్వం ఇప్పుడు అధికారం లేకపోయినా కూడా ఈ రకంగా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. దేశంలోనే అత్యున్నత శక్తివంతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది భారతదేశం యావత్తు తెలుసు, ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు జగన్ ఎంత పవర్ఫుల్ లీడర్ అనేది. అలాంటి అత్యున్నత శక్తివంతమైన నాయకుడి జన్మదిన వేడుకలు ఈరోజు హైదరాబాద్లో జరుపుకోవడం మేమందరం గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని ఎదుర్కొనే శక్తి లేని టీడీపీ వాళ్ళు, బీజేపీ, జనసేన అందరు కలిసి పొత్తుతో వెళ్ళి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షంలో కూర్చున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా ఫెయిల్ అవ్వలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పేద గుండెకి వాళ్ళ గుండె చప్పుళ్లాగా వాళ్ళ ప్రతి సంక్షేమ పథకాలు వాళ్ళ బాగు కోసమే డిజైన్ చేసిన నాయకుడు ఆయన. అలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ కావాలి అని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ప్రతిరోజు మాకు జగన్ లాంటి నాయకుడు ఉండింటే మా జీవన ప్రమాణాలు బాగుండేవి, ఆయన ఉన్నప్పుడు మాకు ఆ సంక్షేమ పథకాలు వచ్చాయి, ఇవి వచ్చాయి, మేము ఈరోజు ఇంత ఇబ్బందులు పడుతున్నామని ప్రతి ఒక్కరూ బాధపడుతున్న సందర్భం చూస్తున్నాం. మనము మళ్ళీ మేమందరము ఈ 4 ఏళ్ళు కష్టపడి జగనన్నని ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా మళ్ళీ చేసుకోవడానికి మేమే కాదు, మాతో పాటు ఈసారి ప్రజలు కూడా గట్టిగా పనిచేసి జగనన్నని మళ్ళీ గెలిపించుకోవడానికి మేము ప్రిపేర్గా ఉన్నాము. జై జగన్. Please subscribe .news.